భారత ఆర్మీ దూకుడుతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ దాడులతో పాకిస్తాన్కు తీవ్ర నష్టం జరుగుతోంది. భారత్తో పోరాడలేమని గ్రహించిన పాకిస్తాన్ కాళ్లబేరానికి దిగింది. భారత్ దాడులు ఆపితే తాము ఆపేస్తామని పాక్ మంత్రి ఇషాక్ దార్ ప్రకటన చేశారు. భారత్ ఆగిపోతే మేం కూడా అలాగే చేస్తామని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. పాక్ మంత్రి ప్రకటనకు ముందు పాకిస్తాన్కు అమెరికా కీలక సూచనలు చేసింది. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్తాన్కు అమెరికా సూచనలు చేసింది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పాక్ను హెచ్చరించారని తెలుస్తోంది. ఈ కారణంగానే పాక్ ఇలా ప్రకటన చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్ను ఓ రేంజ్లో ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్లో పెట్రోల్ బంకులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. యుద్దం కొనసాగితే సంక్షోభం వచ్చే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గడిచిన వారం రోజులుగా భారత్ అదేవిధంగా పాక్ యుద్ధం అనేది గత తీవ్ర స్థాయికి చేరింది. దీనికి ఇప్పటికే తోక ముడిచినట్టుగా అనిపిస్తుంది. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఇప్పటికే పెట్రోల్ నిల్వలు తగ్గిపోవడం, అదేవిధంగా ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నట్టుగా అర్థమవుతుంది. భారత ఆర్మీ దూకుడుతో ఇప్పుడు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా భారత్ తో పోరాడలేమని గ్రహించిన పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడమే కాదు, అడ్డగోలు వ్యాఖ్యలతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులతో ములాఖాత అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇష్టానుసారంగా దాడులు చేస్తుండడం, దానికి భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తిరిగి కొడుతుండడం, ముఖ్యంగా ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులు 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధ బీభత్సానికి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం మరింతగా దూకుడుగా వెళ్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మనం చూసాం నిన్న నైట్ కూడా కొంత కాల్పుల మోత కనిపించింది. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టినటువంటి భారత్ విమానాశ్రయాల్ని, సైనిక కేంద్రాలపై కూడా ప్రయోగించి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. శ్రీనగర్, అదేవిధంగా ఎయిర్పోర్టు, అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితంగా ఉన్నట్టుగా తెలిపారు. అదేవిధంగా 3వ రోజు దగ్గరైనటువంటి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. పంజాబ్, కాశ్మీర్ లోని నగరాల్లో బ్లాక్అవుట్ ప్రాంతంగా చేశారు. అదేవిధంగా చొరబాటు ఎట్టించిన 7 ఉగ్రవాదులను కూడా భారత సైన్యం హతం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రాదేశిక సైన్యం సేవలు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే త్రివిధ దళాధిపతులు డిసైడ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటికే త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులైనా కూడా మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి అని కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో భారత గగనంపై రక్షణ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఉంచుకోవాలని కూడా ఇప్పటికే డిసైడ్ అయింది. కనుక ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా భారీ నష్టం చేసుకోకుండానే పాకిస్తాన్ మీద ఎదురుదాడి చేసేందుకు ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నట్టుగా మనం అర్థమవుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా సైనిక అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఎక్కడ పెద్దగా నష్టమేమీ లేదు, ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని అయితే ఒక మెసేజ్ అయితే పాస్ చేయగలిగింది. అదే సమయంలో మనం చూస్తున్నాం నిన్న బుధవారం కానీ, ఈ రోజు కానీ, శుక్రవారం కూడా, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కూడా అర్ధరాత్రి వరకు కూడా పాక్ దాడులు చేస్తున్న సమయంలో క్షిపణులు, డ్రోన్లతో ఈ 15 నగరాల్లో కూడా గురిపెట్టి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులను కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగినటువంటి భారత్ లహారు, కరాచీ, రావల్పిండి సహా చాలా నగరాలపై గురి పెట్టినటువంటి పరిస్థితి ఉంది.
అదే సమయంలో పాకిస్తాన్ కూడా కొంత రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సరిహద్దులోని డ్రోన్లు, రాకెట్ల వర్షం కూడా కురిపించినటువంటి విజువల్స్ కూడా మనం గమనిస్తున్నాం. ఏదైనా కూడా పాక్ తో యుద్ధం బేరి మోగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతకాలం ఉంటుంది అన్నట్టు అంచనా వేయలేని పరిస్థితి. కనుక ఇప్పటికే ఆర్థికంగా చతికిలబడుతున్నటువంటి పాకిస్తాన్ మరింతగా నష్టం చేసే విధంగా కూడా భారత్ ఎత్తుగడలతో ముందుకెళ్తోంది. అటు పాక్ మన పైన కూడా కొన్ని డ్రోన్లు ప్రయోగిస్తున్నప్పటికీ కూడా దానికి ఎక్కడికక్కడ తిప్పి కొడుతున్నటువంటి, నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక పాకిస్తాన్ కూడా కొంత వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కాళ్ల బేరానికి వచ్చి అమెరికాను కూడా ఆశ్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉగ్రవాదులు చనిపోతే కూడా అక్కడ వాళ్ళను అధికారికంగా వాళ్ళ లాంఛనంగా వాళ్ళ అంత్యక్రియలు జరపడం అనేది కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శల పాలైతే వస్తుంది. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, పెట్రోల్ నిల్వలు తగ్గిపోతుండడం, కాళ్ల బేరానికి వస్తుండడం, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో కనుక పాకిస్తాన్ కొంత పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని అయితే మనకు అర్థమవుతోంది. అంటే నరేందర్, ఏ విధంగా చూసుకున్నా పాక్ భారత్ తో పోరాడే శక్తి లేదని తెలుసు. కానీ ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంది? ఇప్పటి వరకు జరిగిన నష్టానికి కారణం పాకిస్తానే కదా. ఇప్పుడు కాళ్ల బేరానికి రావడానికి ముందు చాలా నష్టం జరిగిపోయింది కదా. దీనిపై అంటే ఏమంటుంది పాక్? వాస్తవానికి పాకిస్తాన్ ఏదైతే మనం చూసాం, పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అమాయకులైనటువంటి 28 మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్ కాబట్టి దానికి ప్రతీకార చర్యల్లో భాగంగానే భారత్ ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కనుక ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలోనే ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ ఒక విలన్ గా చూసే పరిస్థితి కనిపించింది. భారత్ కూడా అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్తాన్ ఒక విలన్ గా చూసినటువంటి పరిస్థితి. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని అంతం చేసే పరిస్థితి తీసుకురావాలని కూడా భారత్ ఇంకా ఆగేది లేదన్నట్టుగా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి భారత్ అదును చూసి వాళ్ళ స్థావరాల మీద కావచ్చు, మొత్తం పాకిస్తాన్ బార్డర్ల మీద కూడా పెద్ద ఎత్తున ఇరుచుకోబడినటువంటి పరిస్థితి. దాదాపు 90 నుంచి 100 మందికి పైగా తీవ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. దాంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ పౌర సమాజానికే కాదు మన దగ్గర కూడా కొంత నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రెండు దేశాల్లో కొంత నష్టం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా పాకిస్తాన్ కు మాత్రం అక్కడ జీడిపి తక్కువ, అక్కడ ఎకనామీ చాలా వెనక్కి ఉంది, ఆర్థికంగా కూడా చతికిల పడుతున్న నేపథ్యంలో మరింతగా కూడా ఈ యుద్ధం అనేది ఆ దేశానికి నష్టం చేసే విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ నరేందర్.